హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మార్కెట్లో అయితే ఫ్రెష్గా అయితే ఆనకాయ కనిపించింది. సరేలే చాలా రోజులైంది తినక అని చెప్పేసి అయితే తీసుకొచ్చేసాను. చాలా ఫ్రెష్గా ఉందన్నమాట. ఇంకా దాని మీద పీల్ అంతా తీసేసుకున్నాను నేను. కొందరైతే పీల్ తీయకుండానే కర్రీ అయితే చేస్తారనమాట. కానీ ఆనకాయ పొట్టుతో కూడా పాయసం అవన్నీ ప్రిపేర్ చేస్తారు. చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. ఇంకా తర్వాత వీటికి కావాల్సింది అయితే పచ్చిమిర్చి, టమాటోలను అయితే కొంచెం పచ్చిమిర్చిని అయితే మిక్సీకి అయితే పట్టుకున్నాను. ఇక్కడ ఈ ఆనకాయని అయితే మరీ చిన్న చిన్నగా అయితే కట్ చేసుకోవద్దు. పీసెస్ కొంచెం పెద్దగానే కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మరీ చిన్నగా కట్ చేసుకుంటే కూడా బాగుండదు, మెత్తగా అయితే చిరిగిపోతాయి అన్నమాట. అందుకే కొంచెం పెద్దగానే అయితే కట్ చేసుకోవాలి. తర్వాత బాండి పెట్టుకొని కొంచెం ఆయిల్ అయితే వేసి తర్వాత జీలకర్ర, ఆవాలు, ఆనియన్స్, కరివేపాకు, అప్పటికప్పుడు దంచుకున్న అల్లం పేస్ట్, కొంచెం పసుపుని అయితే యాడ్ చేసుకొని మంచిగా అయితే బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే మగ్గించుకున్నాక తర్వాత ఆనకాయ ముక్కలను అయితే ఇందులో యాడ్ చేయాలి. ఆనకాయలు 2 మినిట్స్ అయితే మంచిగా ఆయిల్లో ఫ్రై అయ్యాక తర్వాత టమాటాని అయితే వేసుకోవాలి. టమాటా వేసుకున్నాక పచ్చిమిర్చి పేస్టింగ్ కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లోనైతే ఫ్రై చేసుకోవాలి. మన సింపుల్గా అయితే ఆనకాయ కర్రీ అయితే ప్రిపేర్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. లాస్ట్లో అయితే కొంచెం ధనియాల పొడి, కొత్తిమీర అయితే వేసేసాను. పిల్లలకి లంచ్ బాక్సెస్ కూడా పెట్టేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో మంచి బ్లాగ్తో అయితే కలుసుకుందాం. బాయ్ బాయ్.